నాకు బాగా సన్నిహితుడు, మంచి ఇష్టమైన వ్యక్తి భరణి గారు. Yes. తను వెళ్ళిన తర్వాత అడిగాడు, బిగ్ బాస్ కి ఇట్లా వచ్చింది వెళ్ళనా అని. వెళ్ళు వారని చెయ్యి. మనకు అవకాశం వచ్చినప్పుడు హామ్ కానప్పుడు దేంటైనా మనిషి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడం మంచిది. నువ్వు వెళ్ళు. నాలంటోడికి అవకాశం వస్తే నా ఆలోచన ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ నీలంటోడు వెళ్తే వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ లైఫ్ వెళ్ళి చేసి రామ్మా. వెళ్ళాను. మళ్ళీ రీఎంట్రీ అవుతాడేమో తెలియదు. అసలు భరణి ఉన్నాడు కాబట్టి నేను చుట్టం మొదలెట్టు. చూసిన తర్వాత నేను అంతకుముందు నాకు ఏం చూస్తాను ఈ షోస్ అనిపించేది, కానీ ఎవ్రీడే వచ్చే ఎపిసోడ్స్ కానీ నాగార్జున గారు ఉన్నప్పుడు వచ్చాయి కానీ ఏదో కొంచెం బాగానే ఉంది అనిపించింది. చూస్తున్నాను. భరణి ఎప్పుడైతే ఎలిమినేటెడ్ మళ్ళీ చూడటం అనేసి మళ్ళీ భరణి రీఎంట్రీ అయిన మళ్ళీ ఐ వాంట్ టు వాచ్. అంటే ఆయన్ని బిగ్ బాస్ లోకి వెళ్ళే ముందు ఒక ఇంటర్వ్యూ చేశాను సార్. చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే భరణి గారికి ఇంకా కొంతమందికి మీరే జిమ్ ఫీజు కడతారు అని చెప్పి. మా ఇయర్లీ జిమ్ ఫీజు కూడా ఒకసారి 4 రూపాయలు పే చేస్తుంటాం మేము. యూజువల్ గా ఏంటి సార్? లేదు, ఏం మన చుట్టుపక్కల ఉండే మనుషులే మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా లేకపోతే ఇక మనకు ఒక బాధ్యత ఉంది. నా అనుకుంటే ఓ బాధ్యత ఉంటుంది. వాళ్ళందరూ నాకన్నా వయసులో చాలా మంది చిన్నవాళ్ళే ఉంటారు. నాకు ఫస్ట్ పాయింట్, నాకన్నా పెద్దోడితో నేను ఫ్రెండ్షిప్ చేయను. ఎందుకంటే నాకన్నా యంగ్స్టర్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నాకు వాళ్ళ తాలూకు ట్రావెల్ ఇష్టం, వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ మధ్యలో ఉంటే ఇష్టం. మోస్ట్ ఆప్టిమిస్టిక్ గా ఉంటారు వీళ్ళందరితో ఉంటాను. వీళ్ళందరూ అదొక సరదా నాకు. వాళ్ళు హెల్దీగా ఉండాలని కోరిక. దాని నా వైపు నుంచి కొంత ప్రెజర్ ఉంటుంది, కానీ పోవాలి అందరూ బాగుపడ్డాను. సో భరణి అట్లా నాతోటి చాలా కాలం ట్రావెల్ చేసాడు. సో రైట్ ఫ్రమ్ 14 ఏళ్ళ నుంచి, అంతేనా 2012 నుంచి మా ట్రావెల్ కలిసిపోయాడు. పైగా మెగా ఫ్యాన్ అతను. కళ్యాణ్ బాబుకి, చిరంజీవి గారికి ఫస్ట్, తర్వాత కళ్యాణ్ బాబు గారికి ఆడ బ్యానర్లు కట్టి ఓఏ చేసి అల్లర్లు చేసి ఈ టైప్ ఆఫ్ దీనిలోంచి వచ్చినాడు. మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో ఒకరోడు. గుడ్ మ్యాన్, చాలా ఇష్టం నాకు వ్యక్తిగతంగా.